తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తన కుటుంబాన్ని, తన కులపోళ్లను, తన దగ్గరి బంధువులు మాత్రమే కోట్లకు పడగలెత్తించాడు. అడుగడుగున రాష్ట్రాన్ని ఆర్థికంగా అడుగంటించాడు. సీఎంగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి తెలంగాణను 10 ఏళ్లు వెనక్కు నెట్టాడు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలకు పాతరేశాడు. ఇది చాలదన్నట్టు జలదోపిడీకి తెరతీశాడు. ఇప్పుడు అధికారం పోయాక అరచి గోల్ చేసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదుగా. అధికారం పోయిందనే బాధలో అడ్డగోలుగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు మీ పెద్ద దొర నిర్ణయాల వల్ల రాష్ట్రం నాశనమైందన్న నిజాన్ని మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? ఇది చాలదన్నట్టు ఏపీ పెద్దలతో కలిసి గోదావరి జలాల విషయంలో వేసిన తప్పటడుగు నేడు పెనుశాపంగా మారింది. తెలంగాణకు ఎన్ని ద్రోహాలు చేయాలో అవన్నీ చేసి ఇప్పుడు ప్రజల కోసం పనిచేసిన ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేయడమే మీ పనా? గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే నానాయాగి చేస్తుండ్రు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిచేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారనే కనీస పరిజ్ఞానం మీకు లేకపోతే ఎలా? ఢిల్లీకి కాకపోతే మీ ఫామ్ హౌస్ కు వచ్చి విషయాలు చర్చించలేరు కదా. గత 10 ఏళ్ల పాటు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే అది ద్రోహమని మీరు నోరు పారేసుకోవడం చూస్తుంటే కడుపులో ఎంత విషయాన్ని దాచుకున్నారో అర్థమవుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వల్ల తెలంగాణకు అన్యాయమే జరిగింది. ఆ తప్పుల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సరిదిద్దుతూ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. వీలైతే సలహాలతో సహకరించండి, కానీ దిగజాడు మాటలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానాల పాలు చేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి.